వెల్కమ్ బ్యాక్. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీ ఆగడం లేదు. ఫీజుల భూతం విద్యార్థుల భవిష్యత్తును మింగేస్తోంది. అడ్డు అదుపు లేకుండా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే విద్యను వ్యాపారంగా చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విద్యాసంస్థల పరిస్థితి, ఫీజు దోపిడీలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా విద్యా సంస్థలుగా కాకుండా విద్యా వ్యాపార సంస్థలుగా మారిపోతున్నాయని చెప్పి చాలా కాలంగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వేసవి సెలవులు అవుతున్నాయి. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచేందుకు కూడా సమాయత్తం అవుతున్న నేపథ్యంలో అక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉంటాయి, అసలు పూర్తిగా కూడా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్నప్పుడు కూడా విద్యా సంస్థలన్నీ కూడా అది ఒక జైలుగా తయారు చేసి పిల్లలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి కూడా విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి, మనతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పాఠశాలలన్నీ కూడా ఇలాంటి మౌలిక వసతులు లేకపోయినా కూడా పూర్తి వ్యాపార సంస్థలుగా మారుతున్నాయి. ఏమంటారు? ఈరోజు విశాఖపట్నంలో విద్య అనేది పూర్తిగా వ్యాపారం కింద మారింది. ఎటువంటి ప్రతి విద్యా సంస్థ, అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదైనా ప్రతి పేరుతో డబ్బులు అనేది మూకుమ్మడిగా వసూలు చేయడం జరుగుతుంది తప్ప అక్కడ విద్యార్థులకి అవసరమయ్యే ఉపయోగపడే విద్య ఎటువంటి పాఠశాలలో కూడా ఇవ్వడం లేదు. అలాగే ప్రభుత్వాలు కూడా ఎంత అక్రమాలుగా వాళ్ళ ఫీజులన్నీ దోపిడీ చేస్తున్నా ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజు నియంత్రణ చట్టాలు కానీ మిగిలిన ఉన్నవేవి కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇది క్లుప్తంగా ఇన్ని విద్యా సంస్థలు ఎంత విధంగా దోపిడీలు చేస్తుందంటే ఖచ్చితంగా ప్రభుత్వం హస్తం లేకుండా వీళ్ళు ఎంతకి దోపిడీలు చేయడానికి వీళ్ళు దిగజారరు కదా. ఖచ్చితంగా వీటిలో ప్రభుత్వం హస్తం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజు రెగ్యులేటరీ చట్టాన్ని అమల్లోకి తెచ్చి ఈ విద్యా సంస్థలు అన్నిటి మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా ఫీజులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఎలాంటి నిబంధనలు లేనప్పటికీ కూడా వీళ్ళే సొంతంగా నిబంధనలు ఏర్పాటు చేసుకొని ఆ ఫీజులు వసూలు చేయడం, ఫీజులు కట్టలేనప్పుడు పిల్లలు కూడా ఇబ్బంది పడడం, ఇంటికి కూడా పంపించకుండా నిర్బంధించడం, అదేవిధంగా హాస్టల్స్ పేరుతో కూడా దోపిడీ జరుగుతుంది. ఏం చేస్తుంది, దీన్ని ఎలా అరికట్టాలి? ఏదైతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అనేవి ఉన్నాయో అవి చాలా వరకు కూడా స్టూడెంట్స్ ని ఇప్పటికీ సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వకుండా వాళ్ళని అదే హాస్టల్స్ లో కానీ లేదంటే బంధించి మరీ క్లాసులు చెప్తూ ఉన్నారు. ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కూడా అవ్వలేదు. స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వలేదు. అలాగే చాలా వరకు స్టూడెంట్స్ కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటున్నారు. ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళకి బట్టి పట్టించేసి ఈ విధంగా ఫీజులు అనేవి వసూలు చేయించేసి హాస్టల్స్ అని చెప్పి ఆ ఫీజులు ఈ ఫీజులు అని చెప్పి చాలా వరకు వసూలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా విద్యార్థి సంఘంగా మేము ఇది ఎదుర్కొంటామని చెప్తా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు చాలా వరకు మీరు పోరాటాలు చేస్తున్నారు. వీటి మీద కూడా ప్రతి సంవత్సరం మీరు విద్యా సంస్థలకు వెళ్ళడం, అక్కడ ఆందోళన చేయడం, విద్యాశాఖ అధికారులు ప్రశ్నించడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఇది ఎక్కడా కూడా తగ్గడం లేదు. రాను రాను కూడా కార్పొరేట్ స్కూల్లో వీటి పరిస్థితి మరీ తీవ్రంగా తయారవుతున్న పరిస్థితి ఉంది. మరి రాబోయే రోజుల్లో వీళ్ళు ఎలా నిర్వహించారు? ఏదైతే ఈ కార్పొరేట్ సంస్థలు ఈ విధంగా ఫీజులు అవి దోపిడీ చేస్తూ ఉన్నారు, మేము అప్పటికీ ఆపుతున్నాము. కానీ తప్పకుండా దీని మీద మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వానికి మేము ఈ విషయాన్ని తప్పకుండా చెప్పి వాళ్ళ చేతే నియంత్రించేటట్టుగా గట్టిగా చర్యలు తీసుకునేటట్టు చేస్తాం. ప్రైవేట్ స్కూల్లో అంటే కార్పొరేట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సరిగ్గా ఉండడం లేదు. బల్లల మీద కూర్చోబెట్టడం కానీ, రేకుల షెడ్యూల్లో పాఠాలు చెప్పడం కానీ, సరైన గాలి వెలుతురు లేనటువంటి చిన్న చిన్న గదుల్లో కూడా బంధించినట్టు వాళ్ళని అయితే రోజంతా కూడా చదివించడంతో పాటు అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా కూడా ప్లే గ్రౌండ్లు కూడా లేదు. వాళ్ళకేమో ఆటపాటలు లేవు, మానసిక వికాసం లేదు. పూర్తిగా వీళ్ళని ఒక బందీలుగా చేసే విద్యా సంస్థలు నడుపుతున్న పరిస్థితి ఉంది. దీని మీద మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి పోరాటాలు చేస్తారు? దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది? అంటే అసలు పాఠశాల విద్య అనేది ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఈరోజు ఒక విశాఖ జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా విద్య అనేది కార్పొరేట్ మయమవుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏవైతే పాలక అధినేతలు ఉన్నారో వాళ్ళే ఈ రాష్ట్రంలో ఈ విశాఖ జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు అధిపతులుగా ఉన్నారు. ఈరోజు స్కాలర్షిప్ ఫీ రింబర్స్మెంట్ ఇస్తున్న ప్రభుత్వాలు అనేవి నేటి వరకు దాదాపుగా 4 విడతల లెక్క ఈ యొక్క స్కాలర్షిప్ ఫీ రింబర్స్మెంట్ విడుదల చేయలేదు. ముఖ్యంగా ఎన్నుకున్న పాలక వర్గాల పైన ప్రజలందరూ కూడా నమ్మకాలు పెట్టి వాళ్ళ తలకు మించిన సాయం కోరుతూ ఈరోజు గవర్నమెంట్స్ విద్యా సంస్థల్లో చదివించవలసిన పిల్లల్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిస్తూ ఉన్నారు. ఇది ఏదైతే పాలక వర్గాల పైన పెట్టిన వాళ్ళ యొక్క తీరు. ముఖ్యంగా ఈరోజు ఒక మంత్రిగానే
ఉన్నారు నారాయణ గారు. ఇప్పుడు ఆ యొక్క స్కూల్స్ పైన ఈరోజు ఒత్తిడి లేకుండా చేయలేని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అది మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఒకవైపు విద్యార్థుల్ని బంధించి నిర్బంధించి విద్యను నేర్పించడంలో పాఠశాల కార్పొరేట్ స్కూళ్ళు ముందుంటే ఫీజులు వసూలు చేయడంలో ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఫీజు స్ట్రక్చర్ లేదు, ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. పోరాటాలు చేస్తున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటుంది. దీంతో కార్పొరేట్ పాఠశాలన్నీ కూడా తమ ఇష్టారాజ్యంగానే పాఠశాల స్కూల్ ఏదైతే విద్యా వ్యవస్థని విద్యను వ్యాపారం చేసి నడుపుతున్న పరిస్థితి కొనసాగుతుంది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి, ఈ అరాచకాన్ని అరికట్టాలని చెప్పి విద్యార్థి సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.